ఎప్పుడైతే ఒక ఆశీర్వాదం మాట నీవు నీ పిల్లల్లో పొందుకుంటావో అది నెరవేర్చే వరకు దేవుడు దూతను పెడతాడు నీ దగ్గర. ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఏంజెల్ టు ఫుల్ఫిల్ ద వర్డ్ రిలీజ్ బై ఫెయిత్. లోకమంతా విడిచిపెట్టేసిందా? ఈరోజు అందరూ అవమానపరిచారా? అందరూ నీ నాశ కోరుకుంటున్నారా? దేవుడు నీ జీవితాన్ని ఇచ్చినేసి కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు నీకు. కొత్త చరిత్ర నీవు రాయబోతున్నావు. నువ్వు నీ గత భ్రష్ట చరిత్రను తిరిగి ఘన చరిత్ర రాయబోతున్నావు. నువ్వు విశ్వాసము ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని అమలు చేయుట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఎన్ఫోర్సింగ్ ద బ్లెస్సింగ్ త్రూ ఫెయిత్. వాక్యం వినటం వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. చూడండి, చాలామంది దగ్గరికి వస్తారు, వచ్చి బ్రదర్ ఎప్పుడో వీళ్ళు నాకు మందు పెట్టారంటారు. కడుపులో చిన్నప్పుడు అంట మందు పెట్టారంట, అందుకని ఆమెకి 40 ఏళ్ళు ఇంకా నొప్పి వస్తుందంట. పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు పుట్టారు. ఎప్పుడు పెట్టారంట మందు? చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో చేతపడి చేసి ఏదో ఇచ్చినట్టున్నారు. ఏ రేగిపండో జామకాయో లేకపోతే అన్నమో బిర్యానీయో ఏదో ఇచ్చుంటారు, అందులో మందు పెట్టి. అది ఏ 10 ఏళ్ళకో ఇచ్చుంటారు. ఇప్పటికి 40-30 ఏళ్ళు పనిచేస్తుంది అది. ఇంకా అలాగే ఈరోజు నీవు విన్న వాక్యం ఎంతకాలం పనిచేస్తుంది అంటారు? హల్లెలూయా. ఆ నొప్పి వస్తూనే ఉంది 30 ఏళ్ళు. ఈరోజు విన్న వాక్యం నీ జీవితాన్ని ఆశీర్దిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. మరి కడుపులో పెట్టిన మందే 30 ఏళ్ళ వరకు నాకు పనిచేస్తుందంటే ఈరోజు నీ చెవిలో విన్న వాక్యం నీ జీవితాంతం నీ తరాలు ఆశీర్వాదిస్తూ ఉంటుంది. అలాగా ఒక దురాత్మకి అంత శక్తి ఉంటే దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. భూమి ఆకాశము గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవు. ఈరోజు వాక్యము మా జీవితాన్ని మార్చేస్తుంది ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్, వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అప్పుడప్పుడు నేను కొన్ని విన్న మాటలు మర్చిపోలేను. చూద్దాం, మనం ఒక్కళ్ళము ఆత్మలో ఆశీర్వదించబడితే సరిపోదు, పిల్లలు కూడా ఆశీర్వదించబడాలి. క్రైస్తవులు ఎక్కడ అత్యధికమైన ఆశీర్వాదంలోకి వెళ్ళలేకపోతున్నారంటే విశ్వాస వాక్యాన్ని లోతుగా బోధించక, కృపావాక్యాన్ని లోతుగా బోధించక, ఆశీర్వాదాన్ని లోతుగా బోధించక, దాని శక్తి లేక మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఆశీర్వదించబడుతున్నాం కానీ అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే కూడా మనం చూద్దాం. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు అబ్రహాంని ఎవరు ఆశీర్వదిస్తారు? తండ్రి. డైరెక్ట్గా దేవుడే అబ్రహాంని ఆశీర్వదిస్తారు. ఆదికాండం 12వ అధ్యాయంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నువ్వు గొప్ప జనుడు అవుతావు అని చెప్తాడు. అయితే ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత యాకోబుకి ఆశీర్వాదం ఎవరిస్తారు? ఇస్సాకు ఇస్తాడు. ఐజక్ బికమ్స్ నౌ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. అబ్రహాము ఇస్సాకు ఇచ్చాడు, అవునా? దేవుడు కూడా ఇస్సాకు ఇచ్చినట్టున్నాడు. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ ఇస్సాకు యాకోబుకి ఇస్తాడు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం మనం ఎవరమీ బలహీనులము, పాపులము. కరెక్టే, ఒకప్పుడు బలహీనులము, ఒకప్పుడు పాపులు. ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఇంకా కొన్ని జయించాల్సినవి ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని నీతిమంతులుగా చూస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ఒకసారి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దాన్ని ఏ నరుడు తీసివేయలేడు. వన్స్ గాడ్ బ్లెస్సెస్ నోబడీ క్యాన్ టేక్ ఇట్. ఆశీర్వాదం అలా వెళ్తానే ఉంటుంది అన్నమాట, తరాలు. అందుకే ఎప్పుడూ కూడా ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎంత గొప్పదో అది, ఎన్ని గొప్ప కార్యాలు చేసిందో నా జీవితంలో, ఎలాంటి విషయాలు మరి నా జీవితంలో జరిగాయో వాటి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ ఆశీర్వాదము మన పట్ల మరి బలాన్ని పెంచి విశ్వాసాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. చూద్దాం, ఆదికాండం 27వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతను పిలవగా అతడు
చిత్తము నాయన అని అతనితో అనెను. అగైన్ ఇక్కడ సాధారణంగా మన సమాజంలో ముసలి వాళ్ళకి అంత విలువేమో, అవునా? ముందుకి అమ్మమ్మ అంటే వెనక్కి వచ్చి ఆ ముసలి చూడు ఎలా ఉందో అంటాం. మరీ కోపం వచ్చినప్పుడు ఏమే ముసలిదానా అంటాం, ఆ ముసలోడా అంటాం. ఆ ముసలి చూడు ఎలా చేస్తుందో, ఈ ముసలి చూడు అని పిల్లలు పెద్దోళ్ళు లేదు అందరూ కూడా, కొంతమంది ఇది ఎప్పుడు సత్తాదో ఈ బాధలన్నీ అనుకుంటూ ఉంటాం. ముసలితనంలో ఎందుకు అలాగ అవుతుందంటే దర్శనము అనండి, జ్ఞానము అనండి. ఈరోజు వాక్యం విన్న తర్వాత ఇక్కడ ఉండే ఏ ముసలి వృద్ధులు యవ్వనులు ఎవరు కూడా మీ వృద్ధాప్యమును వృధాగా పోనీయరు. ఇది కొంచెం విశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళకి, మీ వృద్ధాప్యమును వృధాగా పోనీయరు. ఇది కొంచెం తక్కువ ఉన్నాడు. విశ్వాసం ఎక్కువ ఉన్న వాళ్ళకే మీరు వృద్ధాప్యంలో కూడా యవ్వన పక్షి వెళ్ళే తయారవుతారు. ఇది కొంచెం విశ్వాసం ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఓకే, సో మీరు పంచుకోండి, ఏది కావాలుతుంది, ఎవరికి ఏది కావాలో తీసుకోండి. ఇక నేను ముసలోడిని అయిపోయాను, ఇంకెందుకు యవ్వనం ఇలాగే ఉంటానంటే ఉండాలి. లేదు, నేను ఆయన ఎందుకు వేచి ఉండి పక్షిరాజు వలె ఉండి మళ్ళీ పని చేసుకుని నా పని నేను చేసుకోవడం కాకుండా మళ్ళీ ఉద్యోగానికి వెళ్తాను, నేను మళ్ళీ 90 ఏళ్ళ వరకు 70 ఏళ్ళు 80 ఆఖరి శ్వాస వరకు నేను పని చేస్తాను, వంట వండుతాను, అవునా, ఇల్లు తుడుస్తా, నా పక్కే కాదు అందరి పక్క చదువుతా నిద్రలేసిన తర్వాత అనుకునే వాళ్ళకి అలా జరుగును గాక. యా, దట్స్ ఇట్. వృద్ధాప్యం అయితే ఇంక మంచం మీద పడి ఉండాలి అవసరం లేదు, నీ పక్క అందరి పక్కలో చదువుతా పొద్దున్న లేసి. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు వృద్ధుడైపోయి కన్నులు కనపట్టలేదు, కానీ అతనికి సమాజ కరెక్ట్గా ఇది ఈ యుగంలో మీ ఇంట్లో ఆడ ఉండాలనుకో ఏమనుకుంటాం, పొద్దున్న లేచి నీకు టైము, బాత్రూమ్ తీసుకెళ్ళాలా, బాత్రూమ్కి రావాలా, అన్నీ నువ్వే ఇవ్వాలా, తిండి పెట్టాలా, అన్నం పెట్టాలా, అన్ని ఇక్కడ కళ్ళు సరిగ్గా కనపడవు. వృద్ధుడైపోయాడు. సో ఓల్డ్ ఏజ్ మే లూజ్ వాల్యూ బికాస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. వృద్ధాప్యం వల్ల కొన్ని నష్టాలను కొని తెచ్చుకుంటుంది. అలాగని మనం నష్టం పరచము. కొంతమంది పిల్లలు వాళ్ళని గౌరవిస్తారు, అవునా, వాళ్ళు వృద్ధులైనా రోగులైనా కొంతమంది పిల్లలు వాళ్ళని బాగా చూసుకుంటారు, కొంతమంది డబ్బులు ఇచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్లో వదిలేస్తారు. అందుకే నీవు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలంటే, తల్లిదండ్రులు పిల్లలకు ఆశీర్వాదంగా ఉండాలన్నా, పిల్లల తల్లిదండ్రులకు ఆశీర్వాదంగా ఉండాలన్నా నీవు ఆశీర్వదించబడాలా. అందుకే ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది. పరిశుద్ధత ఎంత ముఖ్యమైందో, నీతి ఎంత ముఖ్యమైందో, అసలు ఒక విధంగా ఈ రెండాటిని వేరు చేస్తారు. నీతి పరిశుద్ధత అనేది ఐశ్వర్యం ఇస్తుంది. నీతి గురించి చెప్తే ఐశ్వర్యం గురించి చెప్పినట్టే, పరిశుద్ధత గురించి చెప్తే ఆశీర్వాదం గురించి చెప్పినట్టే. దేన్ని మనం వాక్యంలో దేన్ని వేరుపరచలేము, అన్నీ ఒకదానికి కనెక్షన్ ఉంటుంది, అవునా కదా? ఎస్. చూడండి, నీకు ఈ కన్ను నొప్పి వస్తుంది అనుకో, ఒళ్ళంతా బాగుంటుందా? బాగోదు. ఇక్కడ నొప్పి వస్తుంది అనుకో, ఒళ్ళంతా బాగోదు. ఒక ఏలు నీకు నువ్వు నొప్పి పెడుతుంది అనుకో, సలుపు, ఒళ్ళంతా బాధ. అలాగే మనము దేని గురించి బాగా చెప్తుంటే, అది ఏ అవయవం బాగుంటే నీ ఒళ్ళంతా బాగున్నట్టే. రైట్. ఇక్కడ మరి వృద్ధుడు చూద్దాం ఇస్సాకు ఏం చేశాడు. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తింటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను. ఎంత వృద్ధుడైపోయినా, కళ్ళు కనపడకపోయినా ఇస్సాకులో ఒక సామర్థ్యం ఉంది. ఏంటది? ఆశీర్వదించే సామర్థ్యము. వాట్ డిడ్ హీ హ్యావ్ ఇన్ హిమ్? ద బ్లెస్సింగ్. అందరూ ఆశీర్వాదం అనండి. ద బ్లెస్సింగ్. ఇలాంటి వాడిని అప్పుడు పోగొట్టుకోడు. వేర్ దర్ ఈజ్ నో విజన్, దర్శనం లేని వాళ్ళు ఇతరులకు లోకు అయిపోతారు, చీప్ అయిపోతారు. దర్శనం ఉన్నవాళ్ళు, నీవు చనిపోయినా నీ ఎముకలు పనిచేస్తాయి, నీ సమాధి పనిచేస్తుంది, హల్లెలూయా, నీ మాటలు పనిచేస్తాయి, నీ ఆశీర్వాదం పనిచేస్తుంది. దర్శనము అనండి. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు మీరు మీ తలాలు ఎల్లప్పుడూ ఆశీర్వాదం పడతారు. ద బ్లెస్సింగ్, ద బ్లెస్సింగ్. ఇస్సాకు వృద్ధుడైపోయి కళ్ళు కనపడకపోయినా అతనిలో ఏముంది? హీ హ్యాస్ ఎ కెపాసిటీ అండ్ పవర్ టు బ్లెస్. ఎ కెపాసిటీ అండ్ పవర్ టు బ్లెస్. అంతకాలము దగ్గర 180 సంవత్సరాలు బతికాడు ఇస్సాకు. ఎన్ని సంవత్సరాలు? ఆ రోజుల్లో ఈ కాలం లాంటి వయసే ఆ రోజుల్లో కూడా, నోవా కాలంలా కాదు. ఎందుకంటే 2 శాపాలు వచ్చేసాయి, 80, 70, మహా అంటే 90, అంతే.
ఆ రోజులు కూడా. ఆ నోవా కాలము ఆ కాలాలు అయిపోయాయి. అక్కడ 120 కాలం వచ్చేసింది అనమాట. 120 శాపకాలంలో ఉన్నారు వాళ్ళు. 120 చచ్చిపోవాలి. అవునా కదా? అది కాండ మారు చెప్పానా లేదా? ఈ వాక్యాలు గుర్తున్నాయా? మళ్ళీ వెనక్కి వెళ్ళను నేను. అంతకుముందు ఎంతకాలమైనా బతకాలా, తర్వాత 1600 700 బతికేవాళ్ళు. తర్వాత దేవుడు నేను మానవుడిని భరించలేను కాబట్టి ఆయుష్కాలం ఎంత తగ్గించేస్తాను అన్నాడు? 120. అలాంటి సమయంలో ఇస్సాకు, అబ్రహాము 175, ఇస్సాకు ఎంతకాలం బతుకుతాడు? 180 సంవత్సరాలు. అంటే ఈ 60 సంవత్సరాలు అతను ఆయుష్ పొడిగింపు కారణం ఏంటి? అతనిలో ఏముంది? ఆశీర్వాదం. He has reserved the blessing in him, the capacity to be blessed and the capacity to bless. ఈ జీవిత కాలం అంతా అతడు ఆశీర్వాదాన్ని పట్టుకోలేదు, ఆశీర్వదించే సామర్థ్యాన్ని కూడా పట్టుకున్నాడు. అందుకే అంటాడు దేవుడు, అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదం అవుతావు. ఈరోజు ఎవరైతే నేనే పనికిరానోడిని, నా జీవితమే రోగాలు, బాధలు, కష్టాలు, నొప్పులు, అప్పులు, ఈ మొగుడెలాగా, ఈ పెళ్ళమేలాగా, ఈ బంధువులు ఇలాగా, ఈ ఉద్యోగం ఎలాగా, ఇది ఎలా నష్టం జరిగింది, ఇలాగా కొంతమంది నేనే అన్నీ చేసుకున్నా, ఇక నా బతికింతే వృధా అనుకున్న వాళ్ళు, ఈరోజు నువ్వు ఆశీర్వదించబడి నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు. ఈరోజు పక్కన చెప్పండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, టుడే ఈజ్ యువర్ టర్న్ అరౌండ్ అన్నాడు. ఈరోజు నీ జీవితము ఓ తిప్పు తిరుగుతుంది అని చెప్పండి. Yes, today you will turn around. The Lord will turn around situations. He is a God of turning around. ఆయన జీవితాలను తారుమారు చేసేవాడు. అవునా? భూలోకము నిన్ను చంపేద్దామని చూస్తే ఆ శిష్యులను పట్టుకొని భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళుగా చేశాడు. ఇక నా పని అయిపోయింది. God can change situations. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి దేవుడు నా పరిస్థితిని, నా దయనీయమైన పరిస్థితిని మార్చబోతున్నాడు. ఇక నేను బతికితే వద్దు, నేను చస్తే బాగుండు, నేను చచ్చిపోతాను, నేను నా పిల్లలు ఇంత విషయం దాకా చచ్చిపోతాం, ఎందుకు మాకు ఈ జీవితం, ఏమొచ్చింది? దాన్ని దేవుడు పూర్తిగా మార్చేస్తాడు. ఎ డే విత్ గాడ్ కెన్ చేంజ్ ద హోల్ లైఫ్. ఇక్కడ ఈ వ్యక్తి అంటున్నాడు, నేను చావక మునుపు నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. కరెక్టే. ఇక్కడ ఏమంటున్నాడు? అరే నేను చచ్చిపోతా, కానీ చావక ముందు ఏం చేస్తాను? నిన్ను ఆశీర్వదిస్తా. ఐ గాట్ కెపాసిటీ టు బ్లెస్. ఇంతకాలం ఉండడమే కాదు, నేను ఇంతకాలం ఆశీర్వదించబడి వెళ్ళిపోవడమే కాదు, ఆశీర్వాదాన్ని పట్టుకోవడమే కాదు, ఆశీర్వాదం నీ మీద గుదిలి వెళ్ళిపోతాను అంటున్నాడు. డిడ్ యూ సీ దట్ పర్సన్ హోల్డింగ్ ఆన్ టు ద బ్లెస్సింగ్? నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనం తమ్మని చెప్తున్నాడు. అయితే మీ అందరికీ స్టోరీ తెలిసి స్టోరీ చెప్పను. ఇంతకీ అప్పుడు ఎవరింటారు ఈ మాటలు? ఎవరింటారు? రెబెక్కా ఏం చేస్తుంది? యాకోబుకి ఇస్తుంది, ఆమె వండి పెడుతుంది, యాకోబు వచ్చి ఇస్తాడు. తర్వాత అతని దగ్గరికి వచ్చిన తర్వాత ఇస్సాకు అనుకొని, కొంతమంది కొరకు చెప్తున్నాను, కొంతమంది స్టోరీ చెప్తానులే. ఇద్దరు కొడుకులు ఇస్సాకుకి, యాకోబు, ఏసావు. సాధారణంగా ఆశీర్వాదం పెద్ద కొడుకు వస్తుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏసావుకి వస్తుంది ఆశీర్వాదం. అయితే ఏసావు ఏం చేస్తాడు? కొన్ని బలహీనతల వల్ల ఆశీర్వాదాన్ని పెద్ద పట్టించుకోడు, కావాలా కానీ కొంచెం లైట్ తీసుకుంటాడు. కొన్ని నిబంధనలు ఉల్లంఘించడం వల్ల అది కూడా దేవుని చిత్తమే. అవునా? సో ఏమవుతుంది? తన తల్లికేమో యాకోబు అంటే ఇష్టం. చిన్నప్పుడు దేవుడు కూడా చెప్తాడు, ఇదిగో చిన్నోడు పెద్దోడు కంటే ఎక్కువ ఆశీర్వదించబడతాడని. సో ఆమె విశ్వాసంతో కదిలంబడి ఆశీర్వాదం యాకోబుకి రావాలని ఏం చేస్తుంది? ఏసావుని ఏమంటాడు? అరే నువ్వు వెళ్ళి మంచి మాంసం వండుకొని రా, వెళ్ళి అడవిలోకి వెళ్ళు, ఒక మంచి వేట మాంసం తీసుకొని రా అంటే ఏసావు బయలుదేరితే, పెద్ద కొడుకు బయలుదేరితే, రెబెక్కా ఇస్సాకు భార్య ఏం చేస్తుంది? చిన్న కొడుకుని తయారు చేసి చిన్న కొడుకుకి ఒక జంతువు చర్మం కట్టి, ఎందుకంటే పెద్ద కొడుకుకి జుట్టు ఎక్కువ ఉంటుంది అనమాట, జంతు చర్మం చేయికి కప్పి నువ్వు వెళ్ళు. వాళ్ళు అడుగుతాడు, అమ్మ మరి ఈ జుట్టు ఎక్కువ ఉంటుంది కదండి, ఈ షట్టకి మిగిలిన భాగం అంతా ఒక జంతువు చర్మం కప్పి వెళ్ళు, ఇదిగో ఈ వంట మీ నాన్నకి ఇష్టమైన వంట, ఇది పెట్టు, నేను ఆశీర్వదిస్తాడంటే వెళ్తాడు. యాకోబు భయపడుకుంటూ వెళ్తాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 27వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఎంతమందికి అర్థమైంది స్టోరీ? బ్యాక్గ్రౌండ్ అర్థమైందా? మొత్తం చదవాలా? ఒక పని చేద్దాం, ఫాస్ట్గా చదువుదాం. లెట్స్ రీడ్. ఫాస్ట్గా చదివేసి ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్గా చదివాం. 5 నుంచి చదివే.
ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. ఇంకోటి తెలుసా, చాలామంది అంటారు నేను రిటైర్ అయిపోయాను, ఇక నా పిల్లలు నన్ను గౌరవించదు అని. ఇక్కడ రెబెక్క ఇంకా గౌరవించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇస్సాకులో ఏముంది? ముసలోడు అయిపోయాడు ఇప్పుడు పోతాడు అనుకుంటారు. నో నో నో, చాలామంది అనుకుంటారు ఇటు పోడితే బాగుండు, ఇంకెందుకు, రిటైర్ అయిపోయాడు, పిల్లలు పెద్దలు పెళ్ళిళ్ళు అయిపోయారు, ఇంక ఎవరు భరిస్తాడు. నీలో ఆశీర్వాదం ఉంటే ప్రపంచం అంతా నిన్ను గౌరవిస్తుంది. ద బ్లెస్సింగ్ మేక్స్ యూ రెస్పెక్ట్ ఆల్ యువర్ లైఫ్. ద బ్లెస్సింగ్ నాట్ ఓన్లీ రిసీవ్, నువ్వు ఆశీర్వదించబడమే కాదు, అప్పుడప్పుడు నువ్వు ఆశీర్వదించబడమే కాదు, నువ్వు ఆశీర్వదించే సామర్థ్యం కూడా దేవుడు ఇస్తాడు. ద పవర్ టు బ్లెస్ will give you respect all your life. The power to bless attracts respect. ఆశీర్వదించే సామర్థ్యము నీ జీవితం అంతా గౌరవాన్ని ఆకర్షిస్తుంది. ఈరోజు మీ అందరూ ఆశీర్వదించబడటమే కాదు, ఆశీర్వదించే సామర్థ్యం పొందుకుంటున్నారు ఈరోజు. పక్కన చెప్పండి, ప్రమోషన్ రాబోతున్నానండి. యు ఆర్ గెటింగ్ ప్రమోటెడ్ టుడే. యు ఆర్ నాట్ జస్ట్ గెటింగ్ బ్లెస్డ్, యు ఆర్ being empowered to bless. Hallelujah. You can bless. చదువు. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నేను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలెను అనెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏసావు రోమము గలవాడు, నేను నున్ననివాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకోనను అని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను కనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడగగా అతడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏసావు అను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచేదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏసావు చేతులే అన్నను. యాకోబు చేతులు అతని అన్నయ్యైన ఏసావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతని దీవించి, ఏసావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబు, నేనే అనెను. అంతటా అతడు, అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందును అనెను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లానెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వల్లే ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును. ఇక్కడ మొదలు పెట్టాడు అనమాట ఆశీర్వాదం. ఏమన్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు ఇస్సాకు? అందరూ అండర్లైన్ చేసుకోవాలా, 28 తర్వాత అండర్లైన్ చేసుకోవాలా.
ఆకాశపు మంచును భూసారమును, చదవమ్మా. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చదవం. దేశములు నీకు దాసులగుదురు, దేశములు నీకు సాగిలపడుదురు. జనములు నీకు దాసులగుదురు. కానీ నేను ఒకసారి ఒక వాక్యం చెప్పాను, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది జనాలంటే? బాగానే క్యాచ్ చేసింది మా బైబిల్ రీడర్. మీ అందరికి అర్థం కావట్లేదేమో, ఏంది దేశాలని చదివితే జనాలు ఉంది కదా, ఆమె కళ్ళు కనపట్లేదేమో అనుకుంటారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? బైబిల్లో ఒక్కొక్కసారి కొన్ని తర్జుమాల్లో ఏమండి దేశాలంటే బాగుంటుందా జనులంటే బాగుంటుందా? ఎందులో ఎక్కువ సత్తా ఉంటుంది? నువ్వు జనములకు నాయకుడు అవుతావంటే ముగ్గురికి నాయకుడు అవుతావు. నువ్వు చిన్న చిన్న తొట్టిగ్యాంగ్ లీడరు. దేశాలకి నాయకుడు అంటే హల్లెలూయా. చూసారా, ఒక మాటలో చాలా తేడా ఉంటుంది. జనాలంటే ముగ్గురు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, ఐదుగురు అవ్వచ్చు. అండ్ యూ సే నేషన్స్, ఇట్ ఈస్ ఎ నేషన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో ఏమని తెలుసా? లెట్ పీపుల్ సర్వ్ ది అండ్ నేషన్స్ బో డౌన్ టు ది. చదవం. నీ బంధుజనులకు నీవు జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? లెట్ పీపుల్ సర్వ్ ది అండ్ నేషన్స్ బో డౌన్ టు ది. నేషన్స్. చూసారా, తెలుగులో జనాలు అని ఉంది. ఈ లెక్కనే ఇంగ్లీష్ బైబిల్ చదివిన వాళ్ళు బ్లెస్ అవుతారా, తెలుగు బైబిల్ చదివిన వాళ్ళు బ్లెస్ అవుతారా? ఇద్దరు బ్లెస్ అవుతారు. వీళ్ళేమో ముగ్గురికి లీడర్ అవుతారు, 10 మందికి లీడర్ అవుతారు, వాళ్ళేమో దేశానికి లీడర్ అవుతారు. అర్థమైందా? కానీ కాదులేండి, పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి అందరికీ అర్థం చెప్పేస్తాడు. అవునా కదా? దట్ ఇస్ హోలీ గోస్ట్. కొన్ని బైబిల్ తర్జుమాలు అటు ఇటు ఉన్నా, కొన్ని వర్షన్స్ ఎలా ఉన్నా, మనందరిలో ఎవరున్నారు? ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ, నిన్ను దేశానికి నాయకుడిగా చేస్తా. పక్కన చెప్పండి, కొంచెం తర్జుమాలు అటు ఇటు ఉన్నా పరిశుద్ధాత్ముడు క్లియర్గా చెప్తాడని చెప్పండి. అందుకే ప్రార్థన చాలా ముఖ్యమైనది అనమాట. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. చదువమ్మా. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు. ముందు ఈ ఆశీర్వాదాన్ని ఎవరిచ్చారు? ఇస్సాకు తండ్రికి దేవుడు డైరెక్ట్ ఇచ్చారు. అవునా కదా? 12వ అధ్యాయంలో నిన్ను ఆశీర్వదించు అని ఆశీర్వదించు, నిన్ను శపించువారని. The same blessing has been given to the father of Isaac, Abraham, by God himself. ఇప్పుడు అదే ఆశీర్వాదం ఎవరిస్తున్నారు? ఒక మనిషి ఇవ్వచ్చా? ఎలాగిస్తాడు? మాటలే కదా. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఇలా చెప్పే అధికారం? విశ్వాసము అనండి. Faith can imitate God. Faith can release divinity. విశ్వాసము దైవత్వాన్ని విడుదల చేస్తుంది. విశ్వాసము దైవాశీర్వాదాలను చూపిస్తుంది. Faith and forcing the blessings by faith. That's the sermon. And forcing the blessings by faith. ఇప్పుడు ఇవి నోటితో మాట్లాడుతున్నాడు ఖాళీ. అయితే విశ్వాసము ద్వారా ఎవరిలో పెడుతున్నాడు ఇస్సాకు ఆశీర్వాదాలని? యాకోబులో పెడుతున్నాడు. బై ఫెయిత్, మాటలతో. విశ్వాసం. పడుచుడా ఆరోగ్యంగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వృద్ధుడు, కళ్ళు కనపడటంలే. మేబీ కొన్ని రోగాలు ఉండొచ్చు శరీరంలో, అందుకే చచ్చిపోతాను, ఊపిరాడిపోవడం ఉండొచ్చు, గుండె నొప్పి ఉండొచ్చు, అమ్మో చచ్చిపోతానేమో. లేకపోతే దేవుడు చెప్పుండొచ్చు, నీ టైం అయిపోయింది తీసుకెళ్ళిపోతున్నా, అది అని ఉండొచ్చు. ప్రభు అయితే ఆగు, పిల్లల్ని ఆశీర్వదిస్తా, నా ఆశీర్వాదం ఉంది. ఇంకెంతకాలం బతకమంటావు? టైం అయిపోయిందా? వచ్చేస్తా, ఇంక చాలులే 180 బతిక అని మాటలతో చెప్తున్నాడు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు, నిన్ను శపించువారు అంటే ఏంటి? ఆశీర్వదించి కాపాడు. ఇంతకుముందు దేవుడు ఆశీర్వదిస్తే కాపాడేవారు లేరు. కయ్యను ఏబేలు ఉన్నారు. ఏబేలు ఆశీర్వదించబడ్డాడు, కానీ కయ్యను చంపేశాడా? నిన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను కాపాడకపోతే నీ ఆశీర్వాదం ఉపయోగమైన ఎవడో ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి నిన్ను ఎవడో చంపడో, నిన్ను చంపుదాం అనుకున్నప్పుడే వాడు చచ్చిపోతాడు. హల్లెలూయా. నేను నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఇచ్చేవాడినే కాదు, కాపాడిన వాడు కూడా అంటున్నాడు ఈసారి. అందుకే దేవుడు అబ్రహాం ఆశీర్వాదం ఏంటి? నువ్వు ఆశీర్వదించి ఆశీర్వాదాన్ని కాపాడతాడు కూడా దేవుడు అంతం వరకు. హల్లెలూయా.
ఇది అబ్రహాం ఆశీర్వాదం. గాడ్ విల్. చాలామంది నువ్వు బ్లెస్ అవుతావు, ఎవరైనా చంపేస్తే నీకు డబ్బులు వచ్చాయి, ఎవరైనా దొబ్బేస్తే, నాశనం చేసేస్తే. నో, నువ్వు ఆశీర్వదించిన తర్వాత దేవుడిని ఆశీర్వాదం ఏం చేస్తాడు? కాపాడతాడు. ఇది అబ్రహాంకి ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాం నుంచి ఇస్సాకు పొందుకున్నాడు. ఇస్సాకు ఎవరికి ఇస్తున్నాడు? యాకోబుకి ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? విశ్వాసం అనండి. రైట్, చదవం, మొత్తం చదువుదాం, ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఇస్సాకు యాకోబును దీవించట అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏసావు వేటాడి వచ్చెను. అర్థమవుతుందా మీకు? ఎక్కడ వాళ్ళకి అన్నకి రావాల్సిన ఆశీర్వాదం ఎవరు తీసుకున్నారు? తమ్ముడు తీసేసుకున్నాడు. చర్మం అయ్యి పెట్టుకొని తీసేసుకున్నాడు. ఓకే, రైట్. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు, నీవెవరివని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా, ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. యాసా వచ్చాడు, డాడీ ఇదిగో నేను పట్టుకొచ్చాను వేట మాంసం, చక్కగా వండాను, తిను. మరి ఇంతకుముందు వచ్చింది ఎవరు? నువ్వు కాదా? నేను కాదు. నువ్వు కాదా? మరి ఎలాగా? ఇస్సాకు గడగడ గడగడ వణికిపోతున్నాడంట. అంటే ఏంటి? నేను విశ్వాసముతో నోటిన పలికిన ఆశీర్వాదం జరిగి తీరుతుంది. అండ్ ఫోర్సింగ్ ద బ్లెస్సింగ్ త్రూ ఫెయిత్. అరే మాటే కదా, మళ్ళీ ఆశీర్వదించింది గాక గాక గాక, నా ఇష్టం ఎంతమంది ఆశీర్వదిస్తా, లోపలేమో జరగదు అనుకుంటా. ఇస్సాకు అలా కాదు. పక్కన చెప్పండి, ఇస్సాకు వేరు అన్నాడు. మనం అనేక సార్లు ప్రార్థన చేయండి, ప్రభు ఆశీర్వదించు, స్వస్థపరచు. పైకి అనగానే ప్రభు లోపల స్వస్థపరచు, సావాలి ఇది. కొంతమంది జరుగుతుంది. అయ్యా నీ చిత్తమైతే జరిగించిన ఆయన, నీ చిత్తమే జరుగును కాక, లేకపోతే ఇప్పుడే తీసుకెళ్ళిపో. నీ చిత్తమే. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇస్సాకు ఉడికిపోతున్నాడు. అంటే ఏంటి? నేను ఈ వృద్ధాప్యంలో, ఈ చేతగాని వయసులో నేను పలికిన మాట జరిగి తీరతాది. నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్. వాడు మోసం చేయని, ఎవడైనా అవని, ఎలా తీసుకొని నేను పలికాను, దాన్ని ఎవడు మార్చలేడు. విశ్వాస్, ఫెయిత్ అనండి. అర్థమవుతుంది సంఘానికి? ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి మీరు? ఈరోజు మీ జీవితాలు మారిపోతాయి. మీ పిల్లల్ని ఎవడో ఏం చేయలేడు. అంటే ఇస్సాకు తన కుమారుడికి తన తండ్రి అబ్రహాము ఇస్సాకు ఆశీర్వాదాన్ని ఎవరికి ఇస్తున్నాడు? యాకోబుకి ఇచ్చేస్తున్నాడు. తీసుకో. హౌ పవర్ఫుల్ ఆర్ పేరెంట్స్. ఎందుకు క్రైస్తవులు తరతరానికి బలమయ్యి రాజ్యాలను, దేశాలను తీసుకోలేకపోతున్నారు? విశ్వాసం లేక. ఏ విశ్వాసం అయితే ఇంతకాలం దొంగిలించాడో, ఆపాడో, ఈరోజు ఆ విశ్వాసం అధికంగా అందరి జీవితాల్లోకి రాబోతుంది. ఈరోజు పక్కన ఈరోజు నిన్ను నీ పిల్లల్ని ఎవరు ఆపలేరని చెప్పండి. ఫ్రమ్ టుడే nobody can stop you and your children. Hallelujah. Nobody can stop you and children. చూడండి ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చిన వారు నీవు రాకమునిపే నేను వాటన్నిటితో తిని అతనిని నిజముగా దీవించి తిని. అంటే నేను అన్న మాటలు ఉత్తుత్తు మాటలు కాదు. బయట ఒకటే లోపల ఒకటే టైప్. పక్కన చెప్పండి, ఇస్సాకు బయట ఒకటే లోపల ఒకటే టైప్ కాదని చెప్పండి. పక్కన మళ్ళీ చెప్పండి, విశ్వాసం ఒకటే టైప్ అనండి. హల్లెలూయా. విశ్వాసం ఒకసారి పలికిన తర్వాత తరతరాలు వెళ్ళిపోవాల్సిందే. ఫెయిత్ ఈజ్ సో పవర్ఫుల్. పక్కన చెప్పండి, నీలో ఉండే విశ్వాసం అంత గొప్పది అని చెప్పండి. అందుకే బైబిల్ చెప్తాడు, నీలో ఉండేవాడు లోకంలో వాడి కంటే గొప్పవాడు. ఆ విశ్వాసంతో ఒక మాట మాట్లాడితే తరతరాలు ఛేదించుకొని పోతుంది అది. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదం ఎవరిస్తున్నారు? వృద్ధుడు. కళ్ళు కనపడుతున్నాయా? కనపడలే. అందుకే మోసం చేసేసాడు. అంటే మోసం చేసే గల సామర్థ్యంలో అతను మోసం చేసేసిన, బలహీనతలో ఉన్నా ఇంత విశ్వాసంతో ఇస్సాకున్నాడు. ఈరోజు నీకు రోగం ఉన్నా, అప్పులున్నా, బలహీనతలున్నా, వడ్డీలు కట్టుకోలేని పొజిషన్లో ఉన్నా, ఎంత దారుణమైన పొజిషన్లో ఉన్నా, విశ్వాసము నీ జీవితాన్ని మార్చేస్తుంది. నా పిల్లల భవిష్యత్తు ఏటో,
ఎవరు చూసుకుంటారో నేను చచ్చిపోయిన తర్వాత, నాయన అప్పుడు దాకైనా బతుకుంచు, దాని పెళ్ళయ్యేదాకైనా, ఇల్లు వచ్చేదాకైనా. విశ్వాసం నిన్ను కాపాడుతుంది, నీ పిల్లల్ని కాపాడుతుంది. హల్లెలూయా. ఫెయిత్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. పక్కన చెప్పండి, నీకెంత బలహీనత ఉన్నా నీ విశ్వాసము విజయవంతంగా నీ యాత్రను ముగిస్తుంది అని చెప్పండి. సో గో బ్యాక్ టు ఫెయిత్, గో బ్యాక్ టు ఫెయిత్. పక్కన చెప్పండి, తిరిగి విశ్వాసానికి వెళ్ళిపో అని చెప్పండి. గో బ్యాక్ టు ఫెయిత్ నో మ్యాటర్ హౌ బ్యాడ్ ద సిచ్యువేషన్ ఇస్. హార్ట్ ప్రాబ్లమ్మా, లివర్ ప్రాబ్లమ్మా, కిడ్నీ ప్రాబ్లమ్మా, క్యాన్సరా, నా పరిస్థితి ఏంటి ప్రభువా, నా బతికేంటి, నాకు సరైన ఉద్యోగం లేదు. ఈ ఆశీర్వాదమే నీకు నీ ఉద్యోగాన్ని తెచ్చిపెడుతుంది, డబ్బుని తెచ్చిపెడుతుంది. నీ ఇల్లు, నీ సంసారం, సమస్తం నీ ఆశీర్వాదంలో ఉన్నాయి, నీ విశ్వాసంలో ఉన్నాయి. హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ టూ పవర్ఫుల్ టు లూజ్. అనేక సార్లు అప్పాజీ చెప్తాడు, ఈ దేవుడు ఏం చేశాడు, వదిలే, ఈ దేవుడే, అందరూ ఇదే, దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు ఈ దేవుడు, నాకేం చేశాడు, నాకు ఇలా జరిగింది, అలా జరిగింది. మానేసే, విశ్వాసంతో సమస్తాన్ని మార్చుకో, నీ తరాలను మార్చు. ఈరోజు నీ దరిద్రము, నీ రోగాలు, నీ బాధలు నీతోనే ఇక్కడ ఆగిపోతున్నాయి. ఈరోజు నీ ఇంటికి ఆశీర్వాదం తీసుకెళ్ళిపోతున్నావు. ఈరోజు హల్లెలూయా, యు ఆర్ టేకింగ్ ద బ్లెస్సింగ్ హోమ్ టుడే. పుల్ స్టాప్. పక్కన చెప్పండి, నీ అన్నిటికి ఈరోజు ఇస్సాకుతో పాటు నువ్వు పుల్ స్టాప్ పెట్టాయని చెప్పండి. నీ కష్టాలకి, నీ రోగాలకి పుట్ ఎ పుల్ స్టాప్ అండ్ రైట్ ఎ న్యూ క్యాపిటల్ లెటర్, ద బ్లెస్సింగ్. హల్లెలూయా. A new beginning today. A new beginning today. పక్కన చెప్పండి, నీలో ఎంత సామర్థ్యం ఉందో నీకు తెలియదు అని చెప్పండి. You don't know how powerful you are, how powerful your words are. By faith. No pity party. అరే కరెక్టే, అది వస్తాయి, కానీ మళ్ళీ సెల్ ఫోన్ అయిపోతుంది, కానీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటాం. జుమ్ 100. హలో అక్క చెప్ప, ఛార్జ్ అయింది ఫుల్గా. ఎవరైతే ఛార్జింగ్ పోయి వచ్చారో మళ్ళీ ఫుల్ ఛార్జింగ్ ఇంటికి వెళ్తారు ఈరోజు. కానీ ఈ ఛార్జింగ్ పోను కూడా పోదు. హల్లెలూయా. దిస్ బ్యాటరీ విల్ నాట్ కమ్ డౌన్. పక్కన చెప్పండి, ఈ బ్యాటరీ డౌన్ అవుతుందని చెప్పండి. యా, ఎందుకంటే ఇది పర్లోకం నుంచి కనెక్ట్ అయింది, ఇది పవర్. హల్లెలూయా. దిస్ బ్యాటరీ విల్ నాట్ గో డౌన్. మేబీ యు ఆర్ డౌన్ టుడే. రీడ్, నిజముగా దీవించితిని అతడు దీవింపబడిన వాడే. ఈరోజు ఈ వాక్యం విన్న వాళ్ళు నిజముగా దీవించబడతారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీలో డౌట్ ఉందా, నేను చదువుకోలేదు, నేను చదువుకోగలనా, డిగ్రీ పూర్తి చేసుకోగలనా, నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నాకు సరిగ్గా ప్రమోషన్ లేదు, నాది టెంపరీ జాబు, నాది రోజు కూలీ, నాది కాంట్రాక్ట్ జాబు, నా భవిష్యత్తు ఏంటి, నా ఆరోగ్యం పాడైపోయింది, నా భవిష్యత్తు ఏంటి? ఈ ఆశీర్వాదము అన్నిటిని అధిగమిస్తుంది. యువర్ బ్లెస్సింగ్ ఓవర్టేక్స్ ఎవ్రీథింగ్. పక్కన చెప్పండి, ఆశీర్వాదం అన్నిటిని అధిగమిస్తుందని చెప్పండి. ఈ ఆశీర్వాదానికి కారణమయ్యే విశ్వాసం నీలోనే ఉందని చెప్పండి. ఎస్, ద సోర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఈజ్ ఇన్ యువర్ ఫెయిత్. అంటే నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ఎవరిలో ఉంది? నీలోనే. ఇన్ యూ. కమ్ ఆన్ రీడ్, చదువు. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. ఏమన్నాడు వాడు? దీవెన తీసుకెళ్ళిపోయాడు. మార్చేయచ్చు కదా, ఐ క్యాన్సిల్ చేసేసి, అడిగవను, నీకు ఫ్రెష్గా ఎత్తా, నీకు ఇంకా పెద్ద ఆశీర్వాదం ఇస్తావరా, వాడికి నేను 4 ఇచ్చా, నీకు 40 ఎత్తా, తీసుకో అంటున్నాడా? చదవ. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని. ఏమంటున్నాడు? అవునరా పెద్దోడా, నేనేం చేయలేను, నేనేం చేశానో తెలుసా? ఏమంటున్నాడు? ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించేశా. అంటే నిన్ను ఏలేవాడు ఎవరు? తమ్ముడు.
అండ్ హీ సెడ్, ఇక్కడ ఇంగ్లీష్లో బాగుంటుంది, అండ్ ఐజాక్ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటు ఈసావ్, బిహోల్డ్ ఐ హ్యావ్ మేడ్ హిమ్ దై లార్డ్. మేడ్ హిమ్ అంటే వాడిని నేను నిన్ను ఏలేటట్టుగా ఏం చేశాడంట? నియమించేశాడంట. ఏం చేసి? విశ్వాసముతో ఒక మాట పలికి. ఈరోజు మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించబోతున్నారు. అందుకే మాట మాటికి పనికి మళ్ళీనోడా, చేతగానోడా, నీ బాబు అంతే, నువ్వు అంతే. ఈడు ఎచ్చేళ్ళు తాత పోలికలు, ఇదిగో దాని చేష్టలే దీన్ని పట్టుకున్నాయి, దాని సేనే, ఈ పుట్టినప్పటి నుంచి సేనే. పనికి మాటలు మానేసి ఈరోజు విశ్వాసముతో మొత్తం చరిత్ర మార్చేసుకోండి. హల్లెలూయా. స్టాప్ టాకింగ్ రాబిష్, గాబేజ్. నా నెత్తంతా శని, ఇదిగో ఈయన కట్టుకున్నప్పటి నుంచి నా జీవితం ఇలా అయిపోయింది. మా అమ్మ అప్పటికే చెప్తాను అనుకుంటున్నాను, చేసుకున్నాను, ఇలాగ అయిపోయింది. ఆడు మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు, వీడు ఎలా చేశాడు, వాడు ఎలా చేశాడు, వీడి వల్ల ఇలాగైపోయింది. మా అత్తగారు మందెట్టింది, మా అత్తగారు చేతపడి చేసింది, వీడు ఇసుకేసాడు, వాడేమో రాయేసాడు, వీడు నిమ్మకాయ వేసాడు, వాడు ఎల్లుల్లిపాయ వేసాడు, వీడేమో పచ్చిమిర్చి వేసాడు, ఆడేమో అట్టికాయ బజ్జీ వేసాడు. నీ ఆశీర్వాదంలో నీకు విశ్వాసం లేకపోతే అట్టికాయ బజ్జీ కూడా అడుగుతుంది నిన్ను. ఇంత నిమ్మకాయ, ఇంత మిరపకాయ మధ్యలో పసుపు తాడు కడితే గిజి 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 కొరిగిపోతావు. అక్క చేతపడా. అలాంటి నిమ్మకాయల బండి, మిరపకాయ బండి వేసినా నువ్వు హాయిగా తిని పడుకోవాలి ఇంట్లో. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని మార్చేవాడు ఎవ్వడో లేడు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ అన్స్టాపబుల్. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? నేను వాడిని చేసేసా, దాన్ని ఎవడో మార్చలేడు, నేను కూడా మార్చలేను. నేను పలికాను, ఆ దేవుడు యొక్క విశ్వాసముతో పలికాను, జరిగి తీరుతుంది. హల్లెలూయా. యు సీ దట్. ఎన్ఫోర్సింగ్ ద బ్లెస్సింగ్ త్రూ ఫెయిత్. ఈరోజు మీరందరూ చెప్తున్నాను కదా, ఇంటికి కొత్త మనుషుల్లోకి వెళ్తారు మీరు రోజు నుంచి. యూ విల్ గో లైక్ ఐజాక్. యు నో, వెన్ యూ టేక్ ద ఫెయిత్, when you do something by faith, you carry his name. నీవు విశ్వాసంతో ఏం చేస్తావో, ఎప్పుడైతే ఇస్సాకు విశ్వాసాన్ని వాడాడో, ఇస్సాకు దేవుడు అయిపోయాడు. దేవుడు. హల్లెలూయా. God puts his name on you if you operate in faith. నీవు ఎప్పుడైతే విశ్వాసంతో కదులుతావో, దేవుడు తన పేరుని నీ పేరుకి జత చేస్తాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు నీ భయాలన్నీ విశ్వాసాలుగా మారిపోతున్నాయని చెప్పండి. ఈరోజు నీ రోగాలన్నీ విశ్వాసాలుగా మారిపోతున్నాయని చెప్పండి. ఈరోజు నీ మరణ భయాలన్నీ విశ్వాసాలుగా మారిపోతున్నాయని చెప్పండి. ఈరోజు నీ దరిద్రాలన్నీ విశ్వాసంగా మారిపోతున్నాయని చెప్పండి. ఈరోజు నీ అపజయాలన్నీ విశ్వాసంగా మారిపోతున్నాయని చెప్పండి. భవిష్యత్తు మీద భయం విశ్వాసంగా మారిపోతుందని చెప్పండి. దీనికి ఎవడొస్తాడో, ఎవడు చేసుకుంటాడో, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఏటో, విశ్వాసం నీ కూతురికి బంగారు భవిష్యత్తు ఇస్తుంది. ఫెయిత్ ఈజ్ యువర్ సోర్స్. అపవాది డబ్బు అన్నీ చూపించి నీ విశ్వాసాన్ని ఉపయోగించకుండా చేస్తున్నాడు. అన్నిటికంటే గొప్పది ఎవరిలో ఉంది? నీలో ఉంది. నీ విశ్వాసం. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆ మేరీ దేవుడు కూడా, ఆ రోజీ దేవుడు కూడా, ఆ దావీదు దేవుడు. పక్కన చెప్పండి, అబ్రహాం, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నీ దేవుడు కూడా అని చెప్పండి. ఎవరైతే ఈరోజు ఈ వాక్యం వింటున్నారో, దేవుడు తన పేరుని మీ పేరుతో చేరుస్తున్నాడు. హల్లెలూయా. God is joining his name to you. God of Abraham, Isaac and Jacob is your God. హల్లెలూయా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఈరోజు నీ దేవుడిగా మారిపోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఎవరైతే విశ్వాసాన్ని ఉపయోగిస్తారో, God connects it to your name. Connects his name to your name. Faith. నేను ఇదిగో, అందుకు ఇస్సాకు, ఇదిగో అతడు నీకు ఏలుకనుగా నియమించేశాడంట. అదేంటిది? చదవండి. అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని. అంటే నువ్వు, నీ పిల్లలు అందరూ ఏమైపోతారు? అతనికి దాసులైపోతారు. ఏం చేశాడు? విశ్వాసం. కళ్ళు మూసుకొని ముసలోడు ఏం చేశాడు? ఒక పుల్లిగా ఆ బోసు నోరుతాడు ఆ మాంసం, అవునా, నవల్లేడు మింగేశాడు, జావ మింగేశాడు.
ముక్కలన్నీ తీసేస్తున్నాడు పక్కే. అవునా? ఆ అన్నం ఆ జావ అన్నం తింటున్నాడు, కానీ బలమైన విశ్వాసం అతని నుంచి బయటకు వచ్చింది. హల్లెలూయా. యు సీ దట్ ఈవెన్ దో హీ వాజ్ వీక్, బ్రోక్, డిమ్ ఇన్ ఐస్, స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. ఈరోజు నీకు ఎయిడ్స్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, అప్పులు ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, భయంకరమైన విశ్వాసంతో బయటికి లెగుస్తావు ఈరోజు నువ్వు. యు ఆర్ కమింగ్ అవుట్ అండ్ కమింగ్ అప్ విత్ ఫెయిత్. ఎన్నున్నా ఈ విశ్వాసం ఉన్నంతకాలం నీ యాత్ర అర్ధాంతరంగా మధ్యలో ముగించిపోదో, విజయవంతంగా తీరుతుంది, ముగిస్తావు. పక్కన చెప్పండి, నీ యాత్రను విజయవంతంగా ముగిస్తామని చెప్పండి. యు నాట్ బి డిఫీటెడ్. ఫెయిత్. చచ్చిపోయే ముందు చచ్చిపోతున్నాడా, ఘనంగా విశ్వాసంతో మాట్లాడి ముగిస్తున్నాడు. ఎవరు? ఇస్సాకు. లుక్ అట్ ద వర్డ్స్ దట్ హి స్పోక్. నీ కూతురు మీద చేయాలి. ఇదిగో నీకొచ్చే మొగుడు మోసగాడు రాడు, నమ్మకమైన వాడు వస్తాడు. హల్లెలూయా. ఎవడొస్తాడో ఏందో, ఇడి హాటుడు, వీడికి ఎలాంటి పెళ్ళం వస్తుందో, నీ భవిష్యత్తు ఏంటో. నిన్ను ఆశీర్వదించి వారు ఆశీర్వదించబడతారు, శపించి వారు శపించబడతారు. నీ భవిష్యత్తు సెక్యూర్. హల్లెలూయా. ఇటువంటి విశ్వాసం మీ అందరిలోంచి ఈరోజు బయటకు వచ్చిన గాక. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. అతన్ని బంధుజనులందరినీ అతడికి దాసులుగా ఇచ్చి తిని, అంటే ఏం చేశాడంట? ఇచ్చేశాడు. అంటే తరాల పాటు నీ బంధువులంతా వాడి కిందకి అయిపోయారంట. ఇదేంటిది? ఇవేం చేసావు? భోజనం ఎవరితో ముసలాడా ఏం చేసావు? 2 మాటలు మాట్లాడా. ధాన్యమును చదవమ్మా. ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించి తిని కనుక. ఏమన్నాడు? ధాన్యాన్ని ఇచ్చాడు. నీకేం ఇచ్చాడంట? ఇచ్చి అతను ఏం చేశాడంట? యాకోబు జీవితాన్ని పోషించాడంట. ముసలోడు రేపో పోతున్నాడు, 2 మాటలు పలికాడు. అంటే జీవితాంతం అతని నాయకుడిగా చేశా, అవునా, దేశాలకి రాజుగా చేశా. అదే కాదు, అతనికి ద్రాక్షారసమును ధాన్యమునిచ్చి, నేను డబ్బులు పోగేయాలి, మా పిల్లలకి ఆస్తి సంపాదించాలా, వాళ్ళ భవిష్యత్తులో అడుగు తినకూడదు, ఆకలితో సావకూడదు. శత్రువు వాడి ఆస్తిని దొంగిలించిన నీ మాట వాడిని పోషిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ముందు ఈ ఆశీర్వాదాన్ని ఈరోజు నేను పలుకుతాను మీ మీద. మీ జీవితాలు మారిపోతాయి ఈరోజు. ఐఎమ్ బ్లెస్సింగ్ యూ టుడే. ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఇసాక్ ఆశీర్వాదం 28కి వెళ్ళండి. 28కి వెళ్ళండి. గో టు 28. చదవమ్మా. ఆకాశం మంచును. ఇది ఎవరికి ఇచ్చారు ఆశీర్వాదం? ఎవరికి ఇచ్చారు? ఇస్సాకు ఎవరికి ఇచ్చాడు? అన్ని హాల్స్లో ఎంతమంది అంటున్నారు ఈ వాక్యం? హాల్స్ అన్నిటిలో ఎంతమంది అంటున్నారు? నాచారం, వరంగల్, ఢిల్లీ, చంపాపేట్, ఆర్సీపురం అంటే బిహెచ్ఏఎల్ దగ్గర, ఈసీఐఎల్, నాగారం, నాచారం, అన్ని బ్రాంచెస్లో వింటున్నారు కదా. ఒకవేళ ఈ వాక్యం తర్వాత రికార్డ్ అయ్యి యూట్యూబ్లో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, ఇది మీ అందరికీ వర్తిస్తుంది ఈరోజు. ఓకే, మీ అందరూ మీ కుడి చేయిని తల మీద పెట్టుకోండి. పక్కన చెప్పు, ఇది పాస్టర్ గారు చెయ్యని చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను కాదు, అబ్రహాము దేవుడు ఇస్సాకు విశ్వాసంతో నేను పరిశుద్ధాత్మతో పనిచేస్తున్నాను నేను. హల్లెలూయా. ఓకే, మీ అందరికీ ఆశీర్వాదం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నాకు అనుగ్రహించును గాక. 29 తీయండి. చదవండి. జనములు నాకు దాసులవుతారు, జనములు నాకు సాగిలపడతారు. మళ్ళీ చెప్పండి. అన్యజనులు నాకు సాగిలపడతారు, అన్యజనులు నాకు దాసులవుతారు, అన్యజనులను నేను పరిపాలిస్తాను. నన్ను శపించిన వారు శపించబడతారు, నన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. తీసేయండి. అంటే ఏంటి? ఇప్పుడు కొత్త నిబంధనలో నిన్ను శపించిన వాడికి శాపం రాదు, కానీ నీకు శాపం రాదు. వాడు తర్వాత నిన్ను చూసి రక్షింపబడతాడు కొత్త నిబంధనలో. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మాటలు కాదు, జరిగి తీరతాయి. ఇవి ఈరోజు దేవుడు మీకు ఇచ్చాడు. ఇప్పుడు మీరు మీ తరాలకు ఇచ్చుకొని బాగు చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి పనికి మాలిన మాటలు మీ పిల్లల మీద మాట్లాడొద్దు, మీరు కూడా మీ మీద మాట్లాడుకోవద్దు. హల్లెలూయా.
పక్కన చెప్పు, ఈ రోజు నుంచి వ్యర్థమైన మాటలు నీ మీద నీ పిల్లల మీద మాట్లాడుకోవద్దని చెప్పండి. నీ మొగుడు కోపగించి పిచ్చి పని చేశాడు అనుకో, రోజు తిట్టి ఈరోజు అన్నాడు. మీ ఆవిడ రోజు తిడతావు పొద్దున్న లేసి, నువ్వు ఇలాగే, నువ్వు ఇంతేనే చేసుకొని కట్టుకొని 20 ఏళ్ళ నుంచి భరిస్తున్నానే, నువ్వు ఇలా పక్కన ఈ రోజు నుంచి అనండి. ఎందుకు అనట్లేదు అలాగా? ఎందుకంటే ఒకసారి ఇచ్చిన తర్వాత అనలేదు, ఇచ్చిన తర్వాత అది జరిగి తీరుతుంది అంటున్నాడు ఇస్సాకు. నేను దాన్ని మార్చలేను. వన్స్ ఐ స్పోక్ ఇట్, ఇట్ విల్ కమ్ టు పాస్. హల్లెలూయా. డోంట్ నల్లిఫై ఇట్. బీ సీరియస్ అబౌట్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పు, నీ విశ్వాస విషయంలో దృఢముగా ఉండు అన్నాడు. ఇఫ్ యూ స్పీక్ బై ఫెయిత్, దట్స్ ఇట్. ఈవెన్ నోబడీ కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు దాకా ఎవరెవరైతే నష్టపోయారో ఆ డబ్బులన్నీ తిరిగి వచ్చేస్తుంది కాక. ద మనీ విల్ కమ్ బ్యాక్ టు యూ. దట్ ఈస్ ఫెయిత్. ఎన్ఫోర్సింగ్ ద బ్లెస్సింగ్ టు ఫెయిత్. ఎంతమంది రాసుకుంటారు? ఎంతమంది ఈ మెసేజ్ని జీవితాంతం మర్చిపోరు? దిస్ అందుకే ఐ టోల్డ్ యూ, God has given me a dimension of revelation. Wednesday, Thursday and Friday He's been giving me this revelation. Enforcing the blessing by faith. చదువు ఇప్పుడు 33కి వచ్చాయి. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నాకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతన్ని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే అనను. నేను అతన్ని నిజముగా దీవించి తిని, అతను దీవించి. ఈరోజు మీరు తల మీద చేసుకున్నవి మీ జీవితంలో జరిగి తీరుతాయి. మీ జీవితంలో కాదు, మీ పిల్లల విషయంలో మాట్లాడితే వాళ్ళ భవిష్యత్తు కూడా విజయవంతంగానే ఉంటుంది. ఈవెన్ యువర్ చిల్డ్రన్ ఆర్ సెక్యూర్ వెన్ యూ రిలీజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరెవరికైతే మీ పిల్లల భవిష్యత్తు మీద భయం ఉందో, ఇంటికెళ్ళి అవునా నీ కూతుర్ని ముందు కూర్చోమని చెప్పి కళ్ళు మూసుకొని 2 మాటలు మాట్లాడు, ఆమె జీవితం మారిపోతుంది. ఇంత సింపుల్ ఆ విశ్వాసం. బయట కష్టపడి ఎదిగి ఇలా చేస్తే పక్కన చెప్పండి, ఇంత గొప్ప విశ్వాసం ఇంత సింపుల్ అని చెప్పండి. ద గ్రేట్ ఫెయిత్ హ్యాస్ బీన్ మేడ్ సో సింపుల్ టు మ్యాన్కైండ్ బై గాడ్. చదువు. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని అతనితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి. ఏసావు కూడా విశ్వాసం ఉంది. ప్రభు మాటలే కదా పోనీ అంటాడా, లైట్ అంటున్నాడా? నా విశ్వాసం నిజంగా పట్టుకెళ్ళిపోయాడు. పోగొట్టుకోవడం కూడా విశ్వాసమే. హల్లెలూయా. హి ఈస్ లూజింగ్ హిస్ బ్లెస్సింగ్ బై ఫెయిత్. సో హి ఈస్ టెల్లింగ్, గివ్ మీ అగైన్. అందుకే అంటున్నాడు, నాకు మళ్ళా ఆశీర్వాదం ఇయ్యి. అంటే అబ్రహాము పిల్లలంతా కొంచెం అటు ఇటు అయినా సరే అందరూ విశ్వాసులే. నీ పిల్లలు కొంచెం అటు ఇటు అయినా అందరూ విశ్వాసులే పడతారు నీకు. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. నా కొరకు మరి ఏ దీవెనయో మిగిల్చి ఉంచలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తరమియగా. చూడండి అంటున్నాడు, అన్నీ ఇచ్చేసాను రా. మాటలు పలికాను కదా, మాటలు కాదు అవి, భవిష్యత్తు. విశ్వాసము ద్వారా యేసు ప్రభు వారు ఎంత సామర్థ్యాన్ని పెట్టాడు. అసలు చెప్పాలంటే మనము నిజముగా లోకానికి వెలుగు. హల్లెలూయా. ఇంత గొప్ప సామర్థ్యాన్ని దాన్ని మనం గుర్తించక నానా కష్టాలు పడుతున్నాము. ఈరోజు నిజంగా అపవాది ఎడుతూ ఉంటాడు, ఈ రోజు నుంచి నా పనులేం పనిచేయవు, వాళ్ళ ఆశీర్వాదం నన్ను తీసి అవతల పడేస్తుంది అని భయంతో ఎడుతూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళు, గుమ్మంలో అడుగుపెట్టి అన్నీ మారిపోతాయి ఈ రోజు నుంచి.
నీ నీళ్లు కారే కొంప, పాత సోఫా, అప్పులు, కష్టాలు, నీ ఇల్లు ఒక ఇంద్రభవనంలో మారిపోతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ విల్ చేంజ్ బికాస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అది ఎలాగో చూద్దాం. వీ విల్ రీడ్ దట్ ఆల్సో. 39. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. వాడికి ఆశీర్వాదం ఇచ్చేసాను, ఇంకోటికి ఇవ్వగలడా? ఇవ్వలేడు. చదవమ్మా. నీవు కత్తి చేత బ్రతుకుదువు. దేని బతుకుతాడంట? కత్తి చేత. ఆశీర్వాదమే అంటున్నాడు. అరే వాడికి ఇచ్చేసాను, నువ్వు వాడి కింద ఉండాల్సిందే. ఇద్దరికి ఇవ్వలేని ఆశీర్వాదం వాడికి ఇచ్చేసాను, నువ్వు కత్తి చేత బతుకుతావు. నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. కొంతకాలం భరించిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత ఆ కాడి విరిగిపోతుందిలే, అప్పుడు దాకా భరించు. ఎందుకంటే నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని వెనక్కి తీసుకోలేను, దాన్ని మార్చలేను, అది జరిగిపోయినట్టే. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరెవరైతే దేవుడు ఆశీర్వదించిన డౌట్ ఉందో, ఈరోజు మీరు ఆశీర్వదించబడి తీరుతారు. భూమి ఆకాశము గతించిపోను కానీ దేవుని వాక్యము గతిస్తుంది. దేవుని వాక్యం ఎన్నడూ గతించిపోదంట. సరే, ఎప్పుడైతే ఈ ఆశీర్వాదాన్ని యాకోబుకి ఏసావు ఇచ్చాడో ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం. అప్పుడు యాకోబు, ఈ స్టోరీ తెలుసు కదా, తర్వాత ఏం చేస్తాడు? ఏసావు యాకోబుని చంపేద్దాం అనుకుంటాడు, అవునా కదా? చంపేద్దాం అనుకుంటే యాకోబు ఏం చేస్తాడు? ఇంటికాడ నుంచి పారిపోతాడు. ఈ స్టోరీ తెలుసు కదా అందరికీ. మళ్ళీ అధ్యాయం మొత్తం చదవడం టైం లేదు, చదవం. ఆదికాండం 28:10 నుంచి చదువు. 10. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు, అన్న చంపేస్తాడని చెప్పేసి ఒక చిన్న కర్ర పట్టుకొని పారిపోతున్నాడు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. యాకోబు ఏమీ లేకుండా పారిపోతున్నా. దేంతో వెళ్తున్నాడు అంటే ఏంటది? విశ్వాసముతో పలికిన ఒక మాట. He is going by a released word of faith from his dad. తన తండ్రి తన మీద విడుదల చేసినటువంటి ఒక విశ్వాసం మాటతో పోతున్నాడు. ఈరోజు మనం 25 ఏళ్ళు చదివితేనే జనాలు ఫైల్ పట్టుకొని ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చిన వాళ్ళకేమో ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఇవన్నిటికి మూలం విశ్వాసముతో ఒక మాట ఈరోజు మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎంత గొప్పది బైబిల్లో దేవుడు ఇచ్చినటువంటి మాట. హల్లెలూయా. ఇప్పుడు దాకా అవమానం చూసిన నీ బంధువులు ఈరోజు ఈ దేవుడు ఎటువంటి వాడో ఈ సంఘం ద్వారా చూడబోతున్నారు నీలోంచి. హల్లెలూయా. God is going to release his greatness through you. క్రైస్తవులు ఎంత గొప్పవాళ్ళు అంటే విశ్వాసంతో ఒక మాట మాట్లాడితే చాలు, తిరిగి ఉండదు దానికి. హల్లెలూయా. You have so much power in your faith. Come on, read. చదువు. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని, మూట కూడా లేదు, కర్ర ఒకటే ఉంది, కర్ర ఒకటే పట్టుకు పారిపోతున్నాడు అనమాట. అప్పుడు తలగడలో ఏం చేశాడు? ఒక రాయి పెట్టుకొని పడుకున్నాడంట. అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఎప్పుడైతే తండ్రి ఒక మాట పలికాడో అతనికి పరలోకానికి నిచ్చెన పడిపోయింది. ఆకాశమందున్న దేవుడు అన్న పని లేదు, నిచ్చెన ఎక్కేయడమే. హల్లెలూయా. అబద్ధాలు దిగిపోతాయి. హల్లెలూయా. You don't need to worship God as if he's in heaven. There is a ladder connecting you and heaven. Hallelujah. Angels will come and give you the best of heaven and get you the best on earth. Hallelujah. Come on, read. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నాడు? పలికిన తర్వాత, పలకముందా? పలికిన తర్వాత. నీవు విశ్వాసంతో మాట పలికితే దేవుడు దాన్ని గౌరవిస్తాడు, దేవుడు దాన్ని ఆచరించి జరిగేటట్టు చూస్తాడు. God honors your word of faith. పక్కన చెప్పండి, విశ్వాసంతో నీ మాటలను దేవుడు గౌరవించి నెరవేరుస్తాడని చెప్పండి.
A ladder was laid. ఒక నిచ్చెన పడిపోయిందంట పరలోకం నుంచి భూమి మీదకి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, చదవమ్మా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఏమనుకుంటున్నాడో తెలుసు, యాకోబు పడుకొని నా బతుకు ఇలాగ అయిపోయింది, ఏం చేస్తాం, ఇల్లు పోయింది, హాయిగా అమ్మ గోరు ముద్దలు పెట్టి పరుపు మీద పడుకోవాల్సింది రాయి పెట్టి ఎక్కడ పడుకుంటున్నాను నేను. కర్మ, టైం బాగోలేదు, ఏ నక్కం దుక్కానో, ఏ నల్లపిల్లి ఎదురొచ్చిందో, ఏ కుక్క ఎదురొచ్చిందో, ఇదిగో ఆ ఎదురుగుండా అలా అది ఎదురొచ్చింది, ఆడు ఎదురొచ్చాడు బైక్ మీద, ఆ లారీ ఎదురొచ్చింది, ఆ యుద్ధం ఎదురొచ్చింది, అందుకే ఈరోజు నా బతుకెలాగా అయిపోయింది. అది ఎలా చూసింది, కళ్ళెట్టి దిష్టి వేసింది, ఆ దిష్టి తగిలిపోయింది నాకు. అందుకనే నరదిష్టి, కళ్ళ దిష్టి, రోగుల దిష్టి, అందరి దిష్టి తీసి నా ఆకలి మధ్యలో పడేస్తూ ఉంటారు. ఒక మాట మాట్లాడితే 10 సంవత్సరాలు ఇలాగ తిప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రతిరోజు పొద్దున్న తిప్పుడు, మధ్యాహ్నం తిప్పుడు, సాయంకాలం తిప్పుడు, పక్కన చెప్పు ఎంతకాలం తిప్పుతావు అలాగని చెప్పండి. ఇన్ని తిప్పినా మళ్ళీ అంటది, జ్వరం వచ్చినప్పుడు ఎవరి దిష్టి తగిలింది, అమ్మ తిప్పవంతా ఏమైంది, మరి తిప్పుడు ఏమైంది. A word of faith can nullify everything. Hallelujah. పక్కన వాళ్ళు చెప్పు, విశ్వాసంతో ఒక మాట చాలా అన్నిటిని జయిస్తుందని చెప్పండి. అది ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఏం జరగదు. హల్లెలూయా. మరియు యెహోవా దానికి పైగా నిలిచాను. చదవమ్మా. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నేను ఇక్కడ కూర్చొని ఏడ్చి బాధపడి నా బతికింతే అని పడుకుంటుంటే నువ్వు ఇక్కడికే దర్శనమిచ్చి ఈ ఎక్కడైతే నువ్వు ఏడుతున్నావో అంతా పోగొట్టుకున్న బతుకు ఎలాగైపోయిందని దాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆశీర్వాదం నీ ఇంట్లో నీ సంపాదనలో లేదు, నీలో ఉంది, నేను ఆశీర్వదిస్తాను. నీ తండ్రి ఒక మాట వదిలాడు, నువ్వు ఎక్కడైతే బాధపడుతున్నావో, ఎక్కడైతే అన్నీ విడిచిపెట్టేసి వచ్చి నా పని అయిపోయింది అనుకుంటావో అక్కడే నీ పని మొదలు పెడతాను అంటున్నాడు దేవుడు. ద డే యు గివ్ అప్, ద లార్డ్ విల్ సే దట్స్ ద డే ఐ బిగిన్. ఏ రోజు అయిపోతాను, నేను చచ్చిపోతా, నా బతికింతే అంటున్నావా, దేవుడు అంటాడు ఈ రోజు నుంచి నేను నీ బతుకుని మొదలు పెడతాను అంటున్నాడు దేవుడు. ఆశీర్వాదం అంత గొప్పది. కమ్ ఆన్ రీడ్. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె నగును. నీవు భవిష్యత్తు కోసం బబ్బును అనుకుంటున్నావు, కానీ నీ సంతానాన్ని లెక్కకు ఇసుకరేణువుల వలె చేస్తానంట. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదువు. ఎక్కడ తలగాడ రాయి పెట్టుకొని మమ్మీ పోయే, డాడీ పోయే, అందరూ పోయే, గోరుముద్దలు తిన్నా, నీ బతుకు ఆకలేస్తుందని ఆకలి కడుపుతో పడుకున్న యాకోబుని దేవుడు నిచ్చినేసి మాట్లాడుతున్నాడు. లోకమంతా విడిచిపెట్టేసిందా ఈరోజు, అందరూ అవమానపరిచారా, అందరూ నీ నాశ కోరుకుంటున్నారా, దేవుడు నీ జీవితానికి నిచ్చినేసి కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు కొత్త చరిత్ర నీవు రాయబోతున్నావు. నువ్వు నీ గత భ్రష్ట చరిత్రను తిరిగి ఘన చరిత్ర రాయబోతున్నావు. నువ్వు పక్కన చెప్పండి, నీ నుంచి కొత్త చరిత్ర మొదలవుతుందని చెప్పండి. ఎవ్రీ టైమ్ యూ గెట్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, ఏ న్యూ హిస్టరీ బిగిన్స్ త్రూ యూ. ఏ న్యూ బయోగ్రఫీ. పక్కన చెప్పండి, నీ జీవితము ఒక ఆశీర్వాదకరమైన బయోగ్రఫీగా మారుతుందని చెప్పండి. యువర్ లైఫ్ విల్ నాట్ బి ఎ ప్యాథటిక్, సింపాథటిక్ బయోగ్రఫీ. It will be an inspirational biography for many generations. Hallelujah. Come on, read. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. నువ్వు ఆశీర్వదించడమే కాదు, నేను ఆశీర్వదించడమే కాదు, నీ మూలముగా అనేకులు. అంటే మధ్యలో ఇలా విశ్వాసంతో పలికే విశ్వాసాన్ని సైతానుడు ఏం చేశాడు, దొంగిలించేశాడు. చదువు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. ఆగండి, ఏమంటున్నాడు దేవుడు? నేను నీతో చెప్పినది. ఎవరు చెప్పారు యాకోబుకి? ఇస్సాకు యాకోబుకి చెప్పింది దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో చెప్పింది. సో విశ్వాసంతో ఏమైనా పలికితే దాన్ని నెరవేర్చడానికి దేవుడు బదుడై ఉన్నాడు. యు సీ దట్ హౌ గ్రేట్ ఈజ్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఇంత గొప్పదా విశ్వాసం అనండి. యు సీ దట్. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను
అందుకే ఇస్సాకు అంటాడు, నేను దాన్ని చేసేశాను, వానికి ద్రాక్షరసం ఆహారము ఇచ్చేశాను, నీ బంధువులు అతనికి దాసులుగా, ఎందుకంటే అతనికి తెలుసు నేను విశ్వాసంతో పలికితే దేవుడు దాన్ని చేసేస్తాడు. చదవండి. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. ఏదైతే నీవు బాధపడుతున్నావో, నా పని అయిపోయింది అనుకుంటున్నావో, అది దేవుని ఆశీర్వాద స్థలంగా మారిపోతుంది. నీ శాపార్థమైన ఇల్లు, నా భర్త ఇంతే అనుకునే ఇల్లు ఆశీర్వాదమైన ఇల్లుగా దేవుని మందిరంగా మారిపోతుంది. అలా మీరు అనుకోవచ్చు, ఇక్కడ గుడికి రావాలి, ఇందాక ఆయన చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో మనం ఉండాలండి, చర్చిలో ఉండాలా. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ నా సన్నిధే. ఈరోజు నీ ఇల్లే దేవుని మందిరంగా మారిపోతుంది. దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఈ ప్రాంతమే నేను మందిరంగా చేస్తాను అంటున్నాడు. ఇది ఎక్కడ మొదలైంది? విశ్వాసంతో వచ్చే నోటి మాట. చదువు. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఏంటంట? పరలోకపు గవిని. ఇంతకీ అదే పరలోకపు గవిని. తన తండ్రి విశ్వాసంతో మాట్లాడిన మాటల. తన తండ్రి మంచి బలంగా ఆరోగ్యంగా ఉన్నాడా? బలహీనతలో, చావు బతుకుల్లో, కళ్ళు కనపడక ఉన్నవాడి యొక్క విశ్వాస మాటల్ని పరలోకపు నుంచి దేవుడు నిచ్చివేసి నెరవేరుస్తున్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితము పూర్తిగా మారిపోతుంది. ఈ రోజు నుంచి ఆఖరి 2 వచనాలు ముగిచ్చేద్దాం. ఆదికాండం 31:9-13. అట్లు మీ తండ్రి పశువులను తీసి నాకు ఇచ్చాను. ఆగండి. లాబాను యాకోబుని మోసం చేస్తుంటే దేవుడు ఏం చేశాడంట? తండ్రి పశువులు తీసి ఎవరికి ఇచ్చాడంట? లాబాను పశువులు తీసేసి యాకోబుకి ఇచ్చేశాడు. రైట్, అందరికీ తెలుసు కదా స్టోరీ. మళ్ళీ వెనక ఫ్లాష్ బ్యాక్ చెప్పను. చదవం. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా, గొర్రెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై ఉండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నన్ను పిలువగా. ఎవరు పిలిచారంట? దేవుని దూత. ఎప్పుడైతే ఒక ఆశీర్వాదం మాట నీవు నీ పిల్లలు పొందుకుంటావో, అది నెరవేర్చే వరకు దేవుడు దూతను పెడతాడు నీ దగ్గర. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఏంజెల్ టు ఫుల్ఫిల్ ద వర్డ్ రిలీజ్ బై ఫెయిత్. విశ్వాసంతో నీ విడిచిపెట్టిన మాట నెరవేర్చడానికి దేవుడు పరలోకం నుంచి ఎవరిని పంపించాడు? దూత, an angel of God. రానున్న రోజుల్లో క్రైస్తవుల ఆశీర్వాద మాటలు ఎంత పవర్ఫుల్ అని అనుకోబోతున్నారు. ఈ రోజు నుంచే దేవుడు నీ ఇమేజ్ని మార్చేస్తున్నాడు. ఈ రోజు నుంచి God is changing your image. Come on, read. ఆ స్వప్నమందు దేవుని దూత నన్ను యాకోబు అని నన్ను పిలువగా, చిత్తము ప్రభు అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఏలైనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచి తిని. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీకు పుట్టిన దేశం నాకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను అని. ఇక్కడ బాగా బ్లెస్ అయిపోయాడు. ఇదంతా ఎక్కడ మొదలైంది? ఇస్సాకు బలహీనతలో ఉన్న, రోగములో ఉన్న, మరణవస్తులో ఉన్న అతని విశ్వాసములోంచి వచ్చిన ఒక మాటతో మొదలైంది. ఎవ్రీథింగ్ బిగాన్ బై ఎ వర్డ్ ఆఫ్ ఫెయిత్. కమ్ ఆన్, రీడ్. ఆఖరి మాట మీకు ఇచ్చేద్దాం. 31:42. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నేను గద్దించనని లాబానుతో చెప్పాను. హల్లెలూయా. గాడ్, నీవెన్ని కష్టాలు పడినా, ఎవరెన్ని మోసాలు చేసినా దేవుని మాట నెగ్గి తీరతాది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? కండిషన్స్ ఏం చేయాలా? ఎవరిని శపించొద్దు. ఎవరు మోసం చేశారా? వదిలేసేయి. తిట్టుకున్నారా? వదిలేసేయి. ఎందుకు ఇతరులతో యుద్ధం చేస్తాం? వాడు డబ్బులు కొట్టేశాడు, వీడు డబ్బులు తినేశాడు, వీడు ఇలా చేశాడు, వాడు నమ్మక ద్రోహం చేశాడు, నా తల్లిదండ్రులు నాకు ఆస్తి ఇవ్వలేదు, మా బావ మోసం చేశాడు, మా అక్క ఆస్తి కొట్టేసింది, నా మూడిలా చేశాడు, అంతా అనవసరం. వాళ్ళందరిని ఏం చేయాలా? ప్రేమించేయి, శపించక.
విడిచిపెట్టేసేయి. ఎందుకంటే వాడు సపోజ్ వాడు 1000 రూపాయలు కొట్టేశాడా, వాడిని పిలువు, అరే ఇంకో 1000 పట్టుపోను అంటాడు. పట్టుపో, నీకు నిచ్చెన కనపడదు, నాకు నిచ్చెన కనపడుతుంది. నీకు డబ్బే దేవుడు, జెహోవా జైరే నా దేవుడు. హల్లెలూయా. నువ్వు 1000 కొట్టేస్తే ఆయన 10,000 ఎత్తాడు పైనుంచి. ఆశీర్వాదాన్ని నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా దాన్ని మార్చలేరురా, నెరవేరి తీరుతుంది. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ విల్ కమ్ టు పాస్. దీనివల్ల ఏంటి? అసూయ పడవు. ఏముంటుంది దీనివల్ల? అసూయ ఉండదు. నో జలసీ. కుటుంబంలోనే ఆస్తి కొరకు కొట్లాట, కుటుంబంలోనే మోసం, దగ, అక్కచెల్లి అన్నదమ్ముల ఆస్తుల కొరకు కొట్టుకొని చంపుకునే స్థాయికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులను చంపేసే స్థాయికి, మోసాలు, అబద్ధాలు, లంచాలు. ఎందుకు ఇదంతా? ఆశీర్వాదం అంటే ఎంత గొప్పదో తెలియక దేవుడు అనుకుంటాడు, నన్ను పెట్టుకుని మీరు ఎందుకు ఇలా చేస్తారు? విశ్వాసంతో ఒక మాట మాట్లాడితే నిచ్చినేసి నిన్ను ఆశీర్వదిస్తాను కదా, ఎందుకు ఈ కొట్లాట? పోతే పోనే దాని ఆస్తి, అది ఎలా చేశాడో చేయని, క్షమించేయి, ప్రేమించేయి, దురాశ పడక, అత్యాశ పడక, నిచ్చినేసుకొని ఆ మాట గట్టిగా పట్టుకో, నీ జీవితాన్ని మార్చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఫర్గివ్, రిలీజ్ పీపుల్, డోంట్ హ్యావ్ బిట్టర్నెస్. పోయింది ఆస్తి పోనే, క్షమించేసేయి. అసూయ పడక, ఎవరిని తిట్టక, దూషించక, నానా మాట్లాడక, రిలీజ్ దెమ్, ప్రేమించు. ఛీ, నా ఆస్తి పోయింది, ఇప్పుడు నేను వ్యభిచారంలోకి వెళ్ళిపోతా, త్రాగుడిలోకి వెళ్ళిపోతా, గుట్కాలోకి వెళ్ళిపోతా. అన్నీ పోయాయా? ఆశీర్వాదాన్ని గట్టిగా పట్టుకునే సమయం వచ్చింది. హల్లెలూయా. ముందుకు బానిస అయిపోవడం కాదు, ఇక మోసాలు చేసి బతుకుతా, ఇక త్రాగుడు చేసి బతుకుతా. హే, అవసరం లేదు నీకు అవన్నీ. సినిమాలో చూపిస్తారు, నేను ఈ తప్పు మా మమ్మీ హాస్పిటల్ మందుల కోసం చేశాను. ఎందుకు? వాడికి ఎవరు బోధించక, చెప్పక. క్రైస్తవులు కూడా పిల్లలకు చెప్పక అలా తయారవుతున్నారు. కానీ ఈరోజు మీరు మీ పిల్లల తరాలు మారిపోతున్నాయి. ఈ భూమి మీద ఎవడో ఏం చేయలేడు. హల్లెలూయా. నువ్వు అక్కడ కూర్చుంటే దోతలు వచ్చి నీకు మందులు పెడతాయి. హల్లెలూయా. ఏంజెల్స్ విల్ బ్లెస్ యు. ఎంతమందికి నాతో పాటు దోతలు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఈరోజు? హల్లెలూయా. ఏంజెల్స్, దోతలు యాకోబుని మార్చేసి. ఒక మాట చూపిస్తాను, యాకోబుకి ఎన్ని దోతలు ఉన్నాయో. ఐ విల్ షో యూ దట్ స్క్రిప్చర్. అక్కడ వచ్చిన ఒకసారి చూద్దాం. ఆదికాండము 32 మొదటి 2 వచనాలు. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఏమంటున్నాడంట? ఒకలా ఇద్దరా? ఎంతమంది? చాలా మంది. ఎందుకు? ఈ ఆశీర్వాదం నెరవేర్చడానికి ఎంతమంది ఉన్నాం. అక్కడ ఏసావు ఎంతమందినైనా 100 మందిని పట్టుకొస్తే మేము 1,00,000 మంది ఉన్నాం మేము. హల్లెలూయా. అంటే నీ ఆశీర్వాదాన్ని చంపడానికి శత్రువు ఎంత బలంతో వస్తే అంతకంటే గొప్ప బలంతో దేవుడు వస్తాడు పైనుంచి. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద నీ ఆశీర్వాదాన్ని ఎవడో ఆపలేడు. సేన, ఎంతమందికి సేన కావాలో నుంచోండి. నజరేయుడైన యేసయ్యా, నా అనారోగ్యాన్ని తీసేయి, నా బీపీని తీసేయి, నా షుగర్ తీసేయి. అవును, నేను నమ్ముచున్నానయ్యా. ఇస్సాకులా నేను మాట్లాడుతున్నాను ఈరోజు, అది జరుగుతుంది. నా బిడ్డలను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా పోయిన ఆస్తి నాకు రావాలా, నా సంతోషము నాకు రావాలా, నా యవ్వన బలము నాకు రావాలా, నా ఐశ్వర్యము నాకు రావాలా, నా ఆరోగ్యము నాకు రావాలా, నాకు సొంత ఇల్లు కావాలా, నేను నీతిగా పరిశుద్ధతతో ఉండాలా, నేను ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు, నేను నీతిగా బతుకుతాను, పరిశుద్ధంగా బతుకుతాను. నీ దూతలను ఆశీర్వదిస్తాయి. ఇస్సాకు వృద్ధుడు ఒక మాట వదిలితే దేవుడు నిచ్చినేసేలాగా ఆశీర్వదించేశాడే. అయ్యా, నేను కూడా మాట్లాడుతున్నా ఈరోజు నా జీవితం మీద, నా జీవితం మీద, నా పిల్లల జీవితం మీద ఈరోజు నేను ప్రవచించుకుంటున్నాను. నాలో ఎన్ని బలహీనతలు ఉన్నా నీవు వృద్ధుడువా. ఈరోజు ఇస్సాకులో మరణావస్థలో ఉన్నాడు ఇస్సాకు. అయినప్పటికీ విశ్వాసంతో ఒక మాట మాట్లాడితే పరలోకము నుంచి దేవుని సేన వచ్చి తన కుమారుని ఆశీర్వదించేశాయి. ఈరోజు నజరేయుడైన యేసయ్యా, ఈరోజు నీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈరోజు వారి విశ్వాసంతో మాట్లాడుకుంటున్నారు. నీవేమేం మాట్లాడుతున్నావో ఈరోజు దేవుడు ఆ మాటలు నెరవేర్చే వరకు నేను విడిచిపెట్టడు. ఈరోజు నీవేం అడుగుతున్నావో, ఈరోజు నీ ఉద్యోగం పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల ఏమేమి అడుగుతున్నావో ఈరోజు దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. బంధువుల్ని క్షమించేయి, నీ బంధువులను క్షమించేయి, నీ తల్లిదండ్రులకు క్షమించేయి, నీ భర్తను క్షమించు, నీ భార్యను క్షమించు, నీ పిల్లల్ని క్షమించు, నిన్ను మోసం చేసిన వారికి క్షమించు. ఈరోజు వారి జీవితాలను, కొత్త జీవితం వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.